ఈరోజు పుల్కా చపాతీల్లోకి అదిరిపోయే క్యాబేజీ బఠానీ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇందుకు ఒక 300 గ్రాముల క్యాబేజీ తరుగు, ఒక 100 గ్రాముల ఉడకపెట్టిన బఠానీ గింజలు, 50 గ్రాముల కొబ్బరి తురుము, ఇంకొక 50 గ్రాముల క్యారెట్ తురుము తీసుకోవాలి. అందుకు 4 పచ్చిమిరపకాయలు కత్తిరించుకుని, కాస్తంత అల్లం ముక్కలు తురుముకుని పెట్టుకుని, కాసిన కరివేపాకు ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తురుము, తిరగమూత దినుసులు కూడా సిద్ధం చేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి తిరగమూత దినుసులన్నీ వేసి వేయించాలి. అవి కొద్దిగా వేగాక అందులో తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు వేయాలి. తిరగమూత పచ్చిమిరపకాయలు వేగాక ఉడకపెట్టుకున్న బఠానీ గింజలు వేసి వేయించాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న క్యాబేజీ అంతా వేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కూరకు తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలిపి దాని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు నీళ్లు చల్లి 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలి. క్యాబేజీ కొంచెం ఉడికాక అందులో క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి. వేసిన క్యారెట్ తురుము కూడా బాగా ఉడికాక అందులో కొబ్బరి వేసి బాగా కలపాలి. అదంతా కలిపాక మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలి. కూరంతా ఉడికిపోయాక స్టవ్ కట్టేసి కొత్తిమీర తురుము వేసి గార్నిష్ చేయాలి. ఈ క్యాబేజీ బఠానీ కూర పుల్కా చపాతీల్లోకి చాలా బాగుంటుంది.